సపోర్ట్ చేయడానికి ఇదిగో ఈ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. కమాన్ స్టూడెంట్స్. అండ్ అలాగే మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇటువైపు స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. మరి టీమ్స్ కి పేర్లు పెట్టాలి కాబట్టి మీ టీం పేరు మ్యాడ్, మీ టీం పేరు మ్యాడ్ స్క్వేర్. ఓకేనా? మ్యాడ్ స్క్వేర్. సరే, మరి మొదటి రౌండ్ మొదలు పెడుతున్నాము. మన మొదటి రౌండ్ రూల్ ఏంటి అంటే సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము. ఆ క్వశ్చన్ కి మేము ఇచ్చినటువంటి 90 సెకండ్ల టైంలో మీరు ఎన్ని ఆన్సర్లు చెప్పగలిగితే మీకు అన్ని డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు కూడా మీరు సొంతం చేసుకోవచ్చు. మీతోనే మొదలెట్టేద్దాము. అక్క వాళ్ళు మరి ఫస్ట్ టైం వస్తున్నారు కదా, వాళ్ళకి ఇద్దామా? ఇది మీరు వాళ్ళకి ఇచ్చేటువంటి దాన ధర్మాల రౌండ్ కాదు అక్క. ఇది ఇంటెలిజెంట్ గా ఆడాలి. అవును, ఇంటెలిజెంట్ గా ఆడాలి. ఇది ఒక్కసారికి అంటే ఇంటెలిజెంట్ గా ఆడాలంటే ఆయన వదిలేసి వస్తున్నారా? విష్ణు, సోహన్ పాపిడి. రెడీ? క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఇంటర్వ్యూ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. సుమా గారు. లేదు. ప్రశ్నలు 14. రైట్. జాబ్. లేదు. సాలరీ 15. రైట్. ఫార్మల్ డ్రెస్సెస్. నంబర్ 13. రైట్ ఆన్సర్. ఫార్మల్ ప్యాంట్. ఫార్మల్ షూస్. ఫార్మల్ బెల్ట్. రెజ్యూమ్. నంబర్ 1. రైట్. ఆఫీస్. రైట్ ఆన్సర్. నాగవంశీ గారు. మీరు ఇంటర్వ్యూకి ఎక్కడికి వెళ్తారు అనేది కాదు క్వశ్చన్. సో ఎంత వచ్చింది మీకు టోటలీ? 2. అమ్మో పర్లేదు. 630. నాట్ బ్యాడ్. ఎనీవే 6,30,000 వచ్చింది. మీరు చెప్పని ఆన్సర్లు ఏంటో ఒకసారి చూద్దాం. టైం, యాప్స్, పేపర్ యాడ్స్, ఓపిక, బ్యాక్ అండ్ ఎంక్వైరీ, తెలివితేటలు, టెన్షన్, ఎక్స్పీరియన్స్, ప్రిపరేషన్, క్వాలిఫికేషన్, సర్టిఫికేట్స్. అక్క ఇప్పుడు మళ్ళా చెప్పొచ్చా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మీకు ఇక్కడికి 6,30,000 వచ్చింది. కానీ ఇంటర్వ్యూ అనే టాపిక్ వచ్చింది కాబట్టి మనం ఒకసారి ఇంటర్వ్యూ సెటప్ పెట్టి ఇంటర్వ్యూ ఎలా జరుగుతుందో చూద్దాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అనుదీప్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అండి. సొల్యూషన్ లేదని కంపెనీ అని పెట్టేసి. నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఇది కంప్యూటర్ అండి. ఎస్, అది కంప్యూటర్ అని నాకు తెలుసండి. సో ఇప్పుడు ఇది విండోస్ అండి. విండోస్ లో నుంచి వెళ్ళొచ్చా? విండోస్ మాట లేదు. వెళ్ళొచ్చా? తలుపులు మూసినప్పుడు వెళ్ళొచ్చు. తలుపులు మూసినప్పుడు ఇది రీసైకిల్ బిన్ అండి. వేస్ట్ అంతా దీంట్లో. అలాంటి వేస్ట్ అంతా ఎందుకు వచ్చిందండి? కిటికీలు ఓపెన్ చేసాం కదండి, దాంట్లో నుంచి. 20 రోజుల నుంచి 40 మందిని సెటప్ చేసి ఇంటర్వ్యూకి అంతా రెడీ చేస్తే మనకి 4 వచ్చారు. ఆ నలుగురు ఎట్లొచ్చారు? అదే నాకు డౌట్ ఉంది మామ. ఎనివే మనకి ఇంటర్వ్యూకి పర్సన్ రెడీగా ఉన్నారు, పిలిచేయమంటారా? బాబు, నీ పేరమ్మా? లడ్డు. వెరీ గుడ్ లడ్డు, ప్లీజ్ ప్రొసీడ్. అరే రెజ్యూమ్ లేదు కదా? అయిపోయినాయి సార్. అయిపోయినాయా? రోజు పోతున్నా సార్, 7 ఉంటాయి, అయిపోయినాయి. సో నువ్వు ఏం చదువుకున్నావు బాబు? అవన్నీ ఎందుకు సార్ మీకు? ఉద్యోగం ఇస్తురా లేదా? చాయ్ సార్. అరే ఒక 5 నిమిషాలు ఆగు. అరే లంచ్లో ఏం పెడుతున్నారు చెప్పు సార్. అంటే ప్రాజెక్ట్లో ఏముంటుందో అడగవా? అది ఎవడో ఒకటి చేస్తాడు సార్, మనకి ఎందుకు ఇప్పుడు తినడానికి ఏంది? అరే వీడు టీ అంటాడు, టిఫిన్ అంటాడు. అదే కొద్దిసేపు ఉండు, నువ్వు వేరే వాళ్ళు కూడా ఉన్నారు. నా రెజ్యూమే. అమ్మా, నెక్స్ట్ ఇంటర్వ్యూకి వచ్చింది ఎవరమ్మా? ఇంగ్లీష్ మాట్లాడతాను సార్. ఇంగ్లీష్ లానలో అయితే చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడతా సార్. ఒక హైపోథెటికల్ క్వశ్చన్ అడుగుతా, దానికి నువ్వు ఆన్సర్ చేయాలి. మీ తాత చాలా సీరియస్ గా ఉన్నాడు, నీకు ఆఫీస్ లో వర్క్ ఉంది. ఇప్పుడు మీ తాత సీరియస్ గా ఉంటే ఏం చేస్తాను? జోక్ చేస్తా సార్. నవ్వుతాడు. అట్లుంటది మనతో. అరే సీరియస్ అంటే ఆ సీరియస్ కాదు, హెల్త్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. నాకు ఇష్టమా సార్ తాత? మీ తాత ఇష్టమా లేదో నన్ను అడుగుతాయిరా? తాత హైపోథెటికల్ కదా సార్. తాత హైపోథెటికల్ కాదురా, క్వశ్చన్ హైపోథెటికల్. తాత మీ తాతే. అరే నువ్వు కూడా ఒక్క నిమిషము, నువ్వు ఇటు సైడ్ కా. నెక్స్ట్ నా ఫైల్ రా. ఏంద్రా
అరే ఎవరు ఫైల్? వాడు ఫైల్. అంటే నిన్న సినిమాకి వెళ్ళాము. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అరే నీకు కూడా వద్దులే. నార్మల్ క్వశ్చన్ రా. నువ్వు ఆఫీస్ బయలుదేరినావు, టైం అయిపోతుంది. వచ్చేటప్పుడు ఒక అందమైన అమ్మాయి నిల్చొని లిఫ్ట్ అడిగింది. అమ్మాయికి లిఫ్ట్ ఇస్తావా? ఆఫీస్ టైంకి వస్తావా? అమ్మాయిని ఆఫీస్లో జాయిన్ చేసుకోండి, రోజు లిఫ్ట్ ఇస్తాను. లాస్ట్ క్యాండిడేట్ మొత్తం ఫైల్ ఆడిచ్చాడు. ఫైల్ అంది చెమ్కిల్నియా? ఇద్దరివి. నైట్ మొత్తం కష్టపడి పని చేస్తే మార్నింగ్ కల్లా ప్రాజెక్ట్ ఫినిష్ అవుతుంది. చాలా స్ట్రెస్ ఉంది. నువ్వు ఆ ప్రాజెక్ట్ ని ఎట్లా ఫినిష్ చేస్తావు? జాబ్ మానేస్. నానా మిగతా వాళ్ళు కూడా ఒకసారి రండి. మీరు మా కంపెనీని ఎందుకు చూస్ చేసుకున్నారు? సార్ అంటే బయట కంపెనీ జాబ్ ఇవ్వట్లేదు సార్. మాకు కూడా వేరే వాళ్ళు దొరకట్లేదు, మీకు వేరే వాళ్ళు జాబ్ ఇవ్వట్లేదు. కాబట్టి సరే మనం అంతా కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఉందామని అనుకుంటున్నాం అనుకోండి. మీకేమైనా ప్రశ్నలు ఉంటే మా కంపెనీ గురించి మీరు అడగచ్చు. దొంగ సర్టిఫికేట్ పెట్టినాం కదా సార్ జాబ్ కోసం. దొంగ సర్టిఫికేట్ అంటున్నాను. ఇప్పుడు మీ అందరి దొంగ సర్టిఫికేట్లే ఉన్నాయా? ఒరిజినల్ ఎవరైనా ఉన్నాయా? ఒరిజినల్ అవసరమా? వాడు ఎంత తీసుకుంటు మీ దగ్గర ఒక్కొక్కటి దొంగ సర్టిఫికేట్ ఎన్నికే? 350 తీసుకున్నాడు. మామ నా దగ్గర 500 తీసుకున్నావు కదా మామ నువ్వు. సరేనా మరి బయలుదేరదాము. నీకు బోర్డు మీటింగ్ టైం అవుతుంది, అక్కడ క్లీన్ చేయాలని. పద. ఓకే థ్యాంక్ యూ. ఓకే మన మ్యాడ్ టీమ్ కి 6,30,000 వచ్చింది. మ్యాడ్ స్క్వేర్ కి ఎంత వస్తుందో చూద్దాము. మీ ముగ్గురులో నుంచి ఎవరిద్దరు వస్తారు ఇప్పుడు ఆడడానికి? ఏంటి కలిసికట్టుగా ఆడదామనా? ఓకే సరే తెలుసు కదా మీకు. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. పబ్ అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? వావ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. మందు. రైట్ ఆన్సర్. లేడీస్. కొత్త పరిచయాలు నంబర్ 8. ట్యాగ్ ఎంట్రీ నంబర్ 10. ఓకే లైటింగ్ రైట్ ఆన్సర్ 4. డీజే రైట్ ఆన్సర్ నంబర్ 2. టేబుల్స్ లేదు. బాటిల్స్ గ్లాసెస్ లేదు. బౌన్సర్స్ రైట్ ఆన్సర్. బార్టెండర్ లేడు. నైట్ టైం రాత్రి రైట్ ఆన్సర్. డాన్స్ రైట్ ఆన్సర్. ఫుడ్ రైట్ ఆన్సర్. మీరు చెప్పని ఆన్సర్లు ఏంటో ఒకసారి చూద్దాము. రేట్లు పబ్లో ఒక్కొక్క దానికి ఒక రేట్ ఉంటుంది కదా. గొడవలు. తాగిన తర్వాత రేట్లు గుర్తులో. సెలబ్రిటీస్ కనిపిస్తారా? మేము వెళ్తుంటామండి. ఓహో ఓకే మన సెలబ్రిటీస్ కదా. జోడీ కపుల్స్ వీకెండ్ సిటీసా? సిటీస్ లోనే పబ్స్ ఉంటాయి. 7,80,000. మీరు చిన్నప్పుడు స్నేక్ అండ్ లాడర్స్ ఆడారు కదా, అలాగే డైస్ వేయాలి. ఆ డైస్ ప్రకారంగా ఏ నంబర్ వస్తుందో ఆ నంబర్ ప్రకారంగా మీరు వెళ్తూ ఉంటారన్నమాట. సరే ఈ గేమ్ అందరూ ఆడబోతున్నారు. ఫస్ట్ మీతోనే మొదలు పెడదాం. ఓకే ఏసేయమ్మా ఏసేయ్. 4లో ఏమొచ్చిందో చూద్దాము. దొంగతనంగా పాలు తాగడానికి వచ్చినటువంటి పిల్లి ఎలా అరుస్తుందో చేసి చూపించండి. ఏం పిల్లి రాది? ప్రేమలో ఉన్న పిల్లి. ఓకే వెరీ గుడ్ వెల్ ప్లేడ్. నెక్స్ట్ 2 కుక్క తన ప్రేమని ఎలా చూపిస్తుంది? అన్ని లోపలేను కాబట్టి. సరే ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నటువంటి కుక్క. ఇదిగో ఇది అమ్మాయి. రెడీ. ఓకే నెక్స్ట్ సంగీత్. 4. సో ఇప్పుడు ఇద్దరు 4 మీద ఉన్నారనమాట. రామ్ అండ్ సంగీత్. అద్దం ముందు అబ్బాయిలు ఎలా బిహేవ్ చేస్తారు? ఓకే నెక్స్ట్ అనుదీప్ గారు. ఒక నిమిషం.
ఒకవేళ నాకు ఈజీ తెద్దాం. అనుదీప్ గారికి చాలా ఈజీగా ఉండేదే వేయండి అమ్మా. రెండు కోతలు ముచ్చట్లు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? అంటే నన్ను మూగ కోత అనుకోండి, నేను వింటా ఉంటా. నేనైతే చెవిటి కోతి, నాకేం అర్థం కాదు. ఓకే, కాకిలాగా అరవండి చాలు. ఇప్పుడు అరిచారు కదా, ఇప్పుడు కాకి నవరసాలు అనమాట. ఓ మై గాడ్. ఆనందంగా ఉన్న కాకి. కోడిలో ఉంది. మామ ఆనందం వచ్చిన కాకి నువ్వు చూడలేదు. ఈర్ష్యతో ఉడికిపోతున్న కాకి. నీరసంగా ఉన్న కాకి. అక్కడ డెడ్ బాడీ ఉంది కాబట్టి ఇప్పుడు లడ్డు చేయాల్సిన పని ఏంటంటే శవం ముందు ఏడవాలి. ఏమో అది డెడ్ బాడీ నువ్వు. ఓకే అంటే ఇలా పోయాడు. అయ్యో అయ్యో అయ్యో, ఎలా పోయాడు? సిగరెట్ కొట్టుకెళ్ళి డబ్బులు అడిగితే మీ తాత పోతే ఏడవా నువ్వు? ఈ షో మొత్తం మా చచ్చిన తాతకు అంకితం. వామ్మో, ఆఖరికి సుమార్డాన్ని ఇలా చేశారు. బాబు నువ్వు లేనా? రామ్ మళ్ళీ అంట మామ. మళ్ళీ నా అది కాదు, రెడీ ఉన్నా పడుకోలకి. ఇది ముందే చెప్పాలి కదా.